ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం బైబిల్లోని అబ్రహాము గారి గురించి తెలుసుకుందాము. అబ్రహాము గారు వచ్చేసి తేరాహు వంశావళి అన్నమాట. అంటే తేరాహు అంటే అబ్రహాము గారి తండ్రి పేరు. తేరాహు అబ్రహామును, నాహారును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో ఒక తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము భార్య పేరు సేరాయి. నాహారు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సేరాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానం లేదు. తేరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సేరాయిని అంటే తన కోడలిని తీసుకొని కానానికి వెళ్ళారనమాట. ఆ వెళ్ళటం ఏంటి, కల్దీయుల ఊరిన పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. తేరాహు బ్రతికిన దినములు 250 ఏండ్లు. తేరాహు హారానులో మృతి నొందెను. తేరాహు మృతి పొందిన తర్వాత యెహోవా దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నారు: నీవు నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి నీ పేరు గొప్పగా చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. నీ మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి అని అబ్రహాముతో యెహోవా దేవుడు చెప్తారు. యెహోవా తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రహాము బయలుదేరతాడు. అతనితో కూడా లోతు కూడా వెళ్తాడు. అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరినప్పుడు అతడు 75 సంవత్సరముల వాడు. అబ్రహాము తన భార్య సేరాన్ని, తన తమ్మను కొడుకు లోతును, హారాన్లో వారంతా గడించిన సంపదను సంపాదించుకున్న వ్యక్తులను తీసుకొని కానాన్ దేశానికి బయలుదేరి వెళ్తారు. అబ్రహాము ఆ దేశం మీదుగా దాటిపోతూ షెకెంకు మోరేలో ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వస్తాడు. అప్పటికే కానాను వాళ్ళు ఆ దేశంలోనే ఉంటారు. అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను ఈ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను అంటాడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. అతడక్కడి నుంచి బేతేలుకు తూర్పున ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి తన గుడారం వేసుకుంటాడు. దాని పడమట బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా పేరున ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ఇంకా నెగెవు వైపుకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ సమయంలో అది తీవ్రమైన కరువు. అలా కావడం చేత అబ్రహాము ఈజిప్ట్ దేశంలోని కొంతకాలం ఉండటానికి అక్కడికి వెళ్తాడు. ఈజిప్ట్ సరిహద్దుల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము తన భార్య అయిన సేరాతో ఇలా అన్నాడు: ఇదిగో విను, నీవు చక్కని దానివని నాకు తెలుసు. ఈజిప్ట్ వారు నిన్ను చూసి ఈమె అతడి భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. కనుక నిన్ను బట్టి నేను క్షేమంగా ఉండేందుకు, నీ కారణంగా నేను చావకుండా ఉండేందుకు నీవు నా చెల్లివని వారికి చెప్పు అని అబ్రహాము సేరాయితో చెప్తారు. ఆమె చాలా అందగత్తె. అబ్రహాము ఈజిప్టుకు వచ్చిన తర్వాత ఈజిప్టు వారు ఇది చూశారు. ఫరో అధిపతులు ఆమెను చూచి చక్రవర్తి ఎదుట ఉల్లంఘించారు. అంటే చక్రవర్తి ఎదుట చెప్పారనమాట. చక్రవర్తి భవనానికి ఆమెను తీసుకొని పోవడం జరుగుతుంది. ఆమెను బట్టి చక్రవర్తి అబ్రహాముకు మేలు చేశాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, పనివాళ్ళు, పనికత్తెలు, ఒంటెలు లభించాయి. అబ్రహాము భార్య శారాయి కారణంగా యెహోవా చక్రవర్తిని, అతడి ఇంటి వాళ్లను ఘోరమైన రోగాలతో బాధించాడు. అందుచేత చక్రవర్తి అబ్రహామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు: నీవు నాకు చేసినదేమిటి? ఆమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు? నీవు ఆమె నా చెల్లెలని చెప్పేవెందుకు?
ఆమెను నా భార్యగా స్వీకరించేందుకు ఆమెను నేను తీసుకున్నాను. ఇదిగో నీ భార్య. ఇప్పుడు నీవు ఆమెను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చక్రవర్తి అబ్రహాముతో అంటారు. అప్పుడు చక్రవర్తి అతని గురించి తన మనుషులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతనికున్నంతటినీ తీసుకొని పోనిచ్చారు. అతని భార్యను పంపించి వేశారు. అబ్రహాము తనకున్నదంతా తీసుకొని తన భార్యతో పాటు ఈజిప్టు దేశాన్ని విడిచి నెగెవ్కు వెళ్ళిపోతాడు. లోతు కూడా వారితో వచ్చాడు. అబ్రహాము చాలా పశువులు, వెండి, బంగారాలు ఉన్నవాడు. తన ప్రయాణాల్లో అతడు దక్షిణం నుంచి బేతేల్ ప్రాంతానికి, బేతేలుకు హాయికి మధ్య మొదట్లో ఒక గుడారం వేసుకున్న స్థలానికి, అంటే మొదట్లో తాను బలిపీఠం కట్టిన చోటుకు వెళ్ళాడు. అక్కడ అబ్రహాము యెహోవా పేర ప్రార్థన చేశాడు. అబ్రహాముతో వచ్చిన లోతుకు కూడా గొర్రెలు, మందలు, గొడ్డు, గోదలు, గుడారాలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి ఒకచోట కాపురం చేయడానికి చాలినంత భూమి లేకపోయింది. కలిసి నివసించగలగా వీలైనంత విస్తారమైన సంపద వారికి ఉండేదన్నమాట. అబ్రహాము మందలు కాసేవాళ్లకు, లోతు మందలు కాసేవాళ్లకు మధ్య జగడం జరుగుతుంది. అప్పటికే కానాను వాళ్ళు, పెరిజ్జీ వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. అబ్రహాము లోతుతో, నీకు నాకు మధ్య, నీ కాపరులకు నా కాపరులకు మధ్య జగడం ఉండకూడదు. సమీప బంధువులం కదా మనం. ఈ దేశమంతా నీ ఎదుట లేదా? ఇప్పుడు వేరే పోదాం. నీవు ఎడమవైపుకు వెళ్ళిపోతే నేను కుడివైపుకి వెళ్తాను, నీవు కుడివైపుకి వెళ్ళిపోతే నేను ఎడమవైపుకు వెళ్తాను అంటాడు. లోతు తన తలెత్తి యోర్దాను మైదానాల ప్రాంతాన్నంతా చూశాడు. అది నీళ్లు పారే ప్రదేశం. యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ముందు ఆ ప్రదేశం యెహోవా తోటలాగా ఉండేది. ఈజిప్టులో సోయారు దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశంలాగా ఉండేది. ఇదంతా చూచి లోతు ఆ యోర్దాను మైదానాల ప్రాంతాన్నంతా ఎన్నుకొని తూర్పు దిక్కుకు ప్రయాణమయ్యాడు. ఇలా వారు ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. అబ్రహాము కానాను దేశంలో కాపురమున్నాడు. కానీ లోతు ఆ మైదానాల ప్రాంతం పట్టణాల మధ్యలో కాపురముంటూ తన గుడారం సొదొమ దగ్గరే వేసుకున్నాడు. అయితే సొదొమ మనుషులు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. లోతు అబ్రహాము దగ్గర నుంచి వేరైపోయిన తర్వాత యెహోవా అబ్రహాముతో ఇలా అన్నాడు, నీ తలెత్తి నీ స్థలం నుంచి ఉత్తరంగాను, దక్షిణంగాను, తూర్పుగాను, పడమరగాను చూడు. ఎందుకంటే నీవు చూస్తున్న ఈ భూమినంతా ఎల్లకాలం నీకు నీ సంతానానికి ఇస్తాను. అంతేకాక నీ సంతానాన్ని ధూళి రేణువులంత విస్తారంగా చేస్తాను. ఎవరైనా ధూళి రేణువు లెక్కగట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టడం వీలవుతుంది. ఇప్పుడు ఈ దేశమంతటా సంచరించు, ఎందుకంటే దీన్ని నీకిస్తాను అని యెహోవా దేవుడు అబ్రహాముతో అంటాడు. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోన్లో మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గరకు వెళ్ళి కాపురం ఉంటాడు. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం కట్టాడు. అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు దగ్గర ఉన్న సంపదను, అతని యొక్క భోజన పదార్థాలన్నీ కూడా కొంతమంది రాజులు తీసుకొని వెళ్ళిపోతారు. అతని సొత్తునంతా పట్టుకుపోతారు. లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. అదంతా పోయిన తర్వాత తప్పించుకున్న ఒక మనిషి వచ్చి హెబ్రీ వాడైన అబ్రహాముకు ఈ సంగతి తెలియజేశాడు. అబ్రహాము అమోరీవాడైన మమ్రే సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉండేవాడు. మమ్రే, ఎష్కోల్, అనేరు అన్నదమ్ములు. వీళ్ళంతా అబ్రహాముతో పరస్పర సహాయం కోసం సంధి చేసుకున్నవారు. తన సమీప బంధువుని బందీగా తీసుకువెళ్ళిన సంగతి అబ్రహాముకు చెవిని పడడంతో అతడు తన పరివారంలో నిపుణులైన మనుష్యులను 318 మందిని వెంటపెట్టుకొని దాను వరకు ఆ రాజులను తరిమాడు. అక్కడ అతడు తన దాసులను గుంపులుగా చేశాక వారంతా రాత్రివేళ ఆ రాజుల సైన్యంపై పడి కొట్టి హోబా వరకు తరిమారు. హోబా దమస్కు పట్టణానికి పడమటగా ఉంది. అబ్రహాము ఆ సొత్తునంతా, తన సమీప బంధువుడైన లోతును, అతడి సొత్తును, స్త్రీలను, జనాన్ని తీసుకువచ్చేశాడు. కదోరు లాయోమోరును
అతడితో ఉన్న రాజులను హతమార్చి తిరిగి వస్తూ ఉన్నప్పుడు సొదొమ రాజు అతన్ని కలుసుకోవడానికి షావే లోయ వరకు వెళ్ళాడు. షావే లోయ అంటే రాజు లోయ అని అర్థం. అంతేగాక షాలెం నగరం రాజైన మెల్కీసెదెకు రొట్టెలను ద్రాక్షారసాన్ని తీసుకువచ్చాడు. అతడు సర్వాతీతుడైన దేవాని యాజీ. ఆయన అబ్రహామును దీవిస్తూ ఇలా అన్నాడు: ఆకాశాలను భూమిని సృజించిన అతీతుడైన దేవుడు అబ్రహామును దీవిస్తాడు గాక. నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి అని చెప్పాడు. అబ్రహాము ఆయనకు అన్నిట్లో 10వ భాగం ఇచ్చాడు. సొదొమ రాజు అబ్రహాముతో, ఆ వ్యక్తుల్ని నాకిచ్చి ఆ సొత్తును మీరే తీసుకోండి అన్నాడు. అబ్రహాము సొదొమ రాజుకు ఇలా జవాబు చెప్పాడు: నేను అబ్రహామును ధనికుడిగా చేశానని మీరు చెప్పకుండేలా నేను ఒక్క దారం పోగు గాని పాదరక్ష తాడు గాని మీ దాంట్లో దేన్ని గాని తీసుకోనని నా చెయ్యి ఎత్తి ఆకాశాలను భూమిని సృజించిన సర్వాతీతుడైన యెహోవా దేవునితో ప్రమాణం చేశాను. ఈ యువకులు తిన్నదిగాక నాతో వెళ్ళిన ఆనేరు, ఎష్కేల్, మమ్రేలకు రావాల్సిన భాగాలను వారిని తీసుకోనివ్వండి అని అబ్రహాము చెప్తారు. మిగతా కథ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.